జగన్కి చెవిలో పువ్వు పెట్టింది చాలదా అని పదే పదే మాపై అబద్ధాలు చెప్పడం ఎందుకని, ఇంకోసారి మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదని, చెవిరెడ్డి నీకు ఇదే నా వార్నింగ్ అంటూ పులివర్తి సుద్దారెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పులివర్తి సుద్దారెడ్డి మాట్లాడుతూ, నువ్వు చేసే తప్పులకే నీ బిడ్డలు బలి అవుతున్నారని అన్నారు. ఏదైనా ఉంటే ఇదే ప్రెస్ క్లబ్లో డిబేట్కి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. చెవిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని అబద్ధపు ఆరోపణలని అన్నారు. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెవిరెడ్డి ప్రజా తీర్పును ఆస్వాదించలేకపోతున్నాడని అన్నారు. 25 సంవత్సరాలుగా క్వారీ వ్యాపారం చేస్తూనే ఉన్నామని, ప్రజాసేవపైన ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాని వ్యాపారం పూర్తిగా విస్మరించారని అన్నారు. వ్యాపారం బాధ్యతగా కూడా నేను చూసుకుంటానని, మా క్వారీ పైన 48 కోట్లు పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే చెవిరెడ్డిని కోర్టుకు లాగాల్సి వస్తుందన్నారు. మా ఆర్థిక మూలాలపై దెబ్బతీయటానికి చెవిరెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, మా క్వారీలకు ప్రతి నెల కరెంటు బిల్లులు 3 నుంచి 5 లక్షల వరకు కడుతున్నామని అన్నారు. మీకు అనుమానం ఉంటే ఆన్లైన్లో మా కరెంటు బిల్లు నంబర్లు కొట్టి చూసుకోవచ్చన్నారు. మీరు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి న్యాయం చేశారో చెప్పగలవా అని ప్రశ్నించారు. మీ చెత్త మటాలకి సమాధానాలు చెప్పుకుంటూ పోవటం సబబు కాదన్నారు. మాకు చంద్రగిరి అభివృద్ధి మా ముందు ఉన్న అజెండా అన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెడితే చర్యలు తీసుకోమని ఎస్పీని అప్పీల్ చేస్తామంటారు. విలువలతో కూడిన రాజకీయం చేయండని, ఆధారాలతోనే ఆరోపణలు చేయండి అని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని పదే 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 నువ్వు రెచ్చగొడితే నిన్న మాట తూలాలు తప్పు లేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఎందుకు అబద్ధాలు చెప్తావు? నీకు ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా సింపుల్గా నీకు ఏం కావాలి చెబితే నేను మీకు సమాధానం ఇస్తాను. కరెక్ట్గా నెల రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారం చేసి, మీకు ఏం కావాలి, మా పైన ఏం ముద్ర వేయాలనుకుంటాను. మీకు రాజకీయ కక్షలు ఉంటే చెవిరెడ్డికి పెద్దిరెడ్డికి చెవెన్న పోయి మీ పార్టీ దగ్గర చెప్పి సస్పెండ్ చేసుకో. మీ పెద్దిరెడ్డి గారిని నువ్వు సస్పెండ్ చేసుకో. మా పైన దేనికి రుద్దుతుండవు ఇది. అండ్ మేము రిట్ పిటిషన్ కోర్టుకి వేసిన డేట్ ఫైల్ నెంబర్ కూడా 18/10/2022కి మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ముందే చెప్పినట్టు మీ రూలింగ్లో మీ ఆధీనంలో ఉన్న హైకోర్టులో మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ పక్కన మీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు గారు మాకు ఎలా ఇస్తారు? ఎందుకంటే మీరు హద్దులు దాటి తప్పు చేసి పెనాల్టీ వేశారు కాబట్టి ఇచ్చారు. రైట్? ఇంకా కేసు నడుస్తూ ఉంది. నేను ఎస్పీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఇలాంటి ఊరికే బేస్లెస్గా ప్రెస్ మీట్లు మాట్లాడే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఎస్పీ గారిని నేను అప్పీల్ చేస్తున్నా. దీనివల్ల ప్రశాంతంగా ఉండే చంద్రగిరి ఆల్రెడీ భయపడ వీళ్ళ రాజకీయానికి వీళ్ళ రౌడీజానికి భయపడే మాకు ఓట్లేశారు. మేము దాని నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే హత్యాయత్నం చేసింది చెవిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం ఈరోజు చేస్తున్నారు. పోలింగ్ అయినాక ప్రశాంతంగా ఉండాలి. పీపుల్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఓపిక 2029 ఒకటి లేదా ఈ లోపుగా లోకల్ బాడీ ఎలక్షన్. మీ దారిలో మేము ఒకవేళ పోతే ఏంటి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఏ తీరున నడిపించారు చూడండి, అదే తీరున మేము పోతే మేము జస్ట్ పేర్లు రాసుకుంటాం అంతే. మీరు జెడ్పీటీసీ, మీరు ఎంపీటీసీ, మీరు సర్పంచ్ అని పేర్లు రాసి పెట్టేస్తాం అంతే. చేతగాక కాదు, కానీ మేము హ్యాపీగా ఎలక్షన్కి వెళ్తాం. ఎందుకంటే మీ వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మీ ఎంపీటీసీలు, జెడ్పీసీలు, సర్పంచ్లు అందరు ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. బ్రహ్మాండమైన ఎలక్షన్ నడుపుతాం.